చిన్నగా ఉండి గుత్తు గుత్తుల కింద వచ్చేసింది. ఇక్కడ ఇన్ని కాయలు ఉన్నాయి కదండి, ఇదిగోండి చాలా వచ్చినాయి. ఇలా చెట్టు నిండా వచ్చేసినాయి. మీకు కాయలు కొంచెం పెద్ద అయ్యాక చూపిందాం, కనబడవు కదా అని అన్నట్టుగా అనుకున్నాను. సరేలే మళ్ళీ ఉంటాయిలేండి, ఉండకుండా ఏముండవు. సరే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి చూపించేద్దాం అనిపించింది. ఇదిగోండి ఎన్ని గుత్తుల కింద వచ్చేసినాయో చూసారు కదా కాయలు అయితేనే. ఇదిగోండి పూతేమో ఇది ఇలా ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పూత దశ ఇది ఇలా ఉంటుందన్నమాట. దానికన్నా ముందు మీతో విషయం అయితే షేర్ చేసుకోవాలండి. మామా ఎర్త్ నుంచి కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. ఇదిగోండి మామా ఎర్త్ వాళ్ళది రైస్ ఫేస్ వాష్ మాట ఇది. అయితే ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రైస్ వాటర్ అలాగే నియాసినమైడ్ మాట. రైస్ వాటర్ వల్ల మన స్కిన్ అనేది బ్రైట్గా చేసి గ్లాసెస్ స్కిన్ కింద ఉంచుతుందన్నమాట. అలాగే నియాసినమైడ్ వల్ల బ్లాక్ డాట్స్ని లేకుండా రిమూవ్ చేసి చక్కగా స్కిన్ టోన్ని ఈవెన్గా ఉంచుతుంది. ఎక్కువగా కొరియన్ అమ్మాయిల ఫేస్లో చాలా గ్లాసెస్ స్కిన్ కింద ఉంటుందని అది చెప్పుకుంటూ ఉంటారు కదండి. అలాగే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల కూడా మన స్కిన్ కూడా అలాగే ఉంటుందండి. ఈ ఫేస్ వాష్ వాడడం వల్ల అండి మన స్కిన్ని జెంట్లీగా క్లీన్ చేస్తుంది, అలాగే మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే మనకి రైస్ వాటర్లో ఏ అయితే బెనిఫిట్లు ఉంటాయో అలాగే ఈ ఫేస్ వాష్లో కూడా అవే బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. యూస్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఎక్కడికైనా మనం క్యారీ కూడా చేయొచ్చు. హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. సోప్ పట్టుకెళ్ళక్కర్లేదు అనమాట మనకు. అలాగే గ్లాసీ స్కిన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను హ్యాండ్ మీద చూపిస్తున్నాను మీకు. యాక్చువల్గా అయితే ఫేస్ మీద చూపించాలి. ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత మన హ్యాండ్ అనేది వాష్ చేసేసుకోవచ్చు. స్కిన్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, చూసారు కదండి. ఈ ప్రోడక్ట్ మనం వాడుతున్నప్పుడు మనకి ఏదైనా అనిపించిందా, మన సజెషన్స్ ఇచ్చామంటే మామా ఎర్త్ వెంటనే తీసుకుంటుంది, అలాగే మార్పులు చేర్పులు చేస్తుంది. మామా ఎర్త్ ఆనియన్ షాంపూలో కూడా చేంజెస్ అయితే చేశారండి. అలాగే మనకి ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కనుక ఆన్లైన్లోనే ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయి. అలాగే నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పర్పుల్లో కూడా దొరుకుతున్నాయి. అలాగే వాళ్ళ వెబ్సైట్లోని యాప్లోని తీసుకున్నారనుకోండి మీకు 20% డిస్కౌంట్ అయితే లభిస్తుందండి. మన తెలుగు 2025 కోడ్ యూజ్ చేసి కొనుక్కుంటే వాళ్ళ యాప్లో కానీ వాళ్ళ వెబ్సైట్లో కానీ మనకి 20% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. మీకు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక దీనికి సంబంధించిన అన్ని కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ అండి, నమస్తే, నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ బ్లాగ్. ఈరోజు వీడియో అయితే మట్టికి చాలా హ్యాపీగా ఉందండి. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని వీడియో తీస్తున్నాను. నా హ్యాపీనెస్ ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, తెచ్చాను. నాకు ఆ ఫ్రూట్ ఒక ఇంట్రెస్ట్ మీద, ఫ్రూట్స్ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అండి. బాగా తింటాను కూడా ఫ్రూట్స్ కూడా. అందుకని ప్లాంట్స్ ఎక్కువ నా గార్డెన్లో ఫ్రూట్స్ మొక్కలే ఉంటాయి. రేర్ రకాలు, పై కంట్రీస్ ఫ్రూట్స్, ఇలా ప్లాంట్స్ అన్నీ కూడా నేను తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఇది మనాలి చెర్రీ. మనాలి చెర్రీ అంటే చాలా మంది తెలిసే ఉంటుంది, కానీ నాకైతే ఈ మధ్య దొరికిందండి ఈ ప్లాంట్ అయితేనే. మాకు కొంచెం అశోక్ చక్ర నర్సరీలో తీసుకున్నాను. తీసుకొచ్చేటప్పటికి చిన్న మొక్కే. ఇంకా నేను ప్రూనింగ్ కూడా చేసేసాను. ఇదిగోండి ప్రూనింగ్ చేసేసాను. ప్రూనింగ్ చేసేసిన తర్వాత మీరు కొంచెం పసుపు కానీ దాల్చిన చెక్కని పొడి కానీ కొంచెం ఇలాగ అద్దామంటే సరిపోతుంది. ఎందుకంటే ఎండు తెగులు అనేది రాకుండా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు నేను నా హ్యాపీనెస్ కారణం ఏంటంటే పూత వచ్చిందండి. మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు చూసారు, కానీ వాళ్ళతో పాటు మామూలుగా మొక్క చెప్తున్నాను అనమాట మనాలి చెర్రీ అని. టక్క నాకు చిన్ని ఫ్లవర్స్ కనపడ్డాయి. ఏంటి ఇంత స్మాల్గా ఉంటాయా దీని ఫ్లవర్స్ అని అనిపించింది. ఆ ఫ్లవర్స్ నేను వీడియో షూట్ చేయలేకపోయాను. అయితే గుత్తుల కింద వచ్చేస్తుంది, అంటే విపరీతమైన క్రాప్ వస్తుంది అంటే. ఇదిగోండి ఈ మొక్క, ఇది మామిడి చెట్టులో ఉండిపోయింది. చూడనా ఫ్లవరింగ్ ఏమైనా ఉందా? ఇదిగోనా ఫ్లవర్స్, ఇదిగో చిన్నగా ఉన్నాయి కదా, ఇదిగో కనబడిందా నేను చూపించింది? అవే ఫ్లవర్స్. ఇందుకని అర్థమైందా నాన్న, అవే కాయలు అయిపోతున్నాయి. ఇంతకీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, ప్లాంట్ పెంచడం అయితే మామూలుగానే సేమ్ సాయిల్ అన్నీ ఒకే రకంగా పెట్టాను. ప్రతి ఫ్రూట్ మొక్క ఎలా పెడతానో అలాగే పెట్టాను. కొత్త వాళ్ళు చూస్తారని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. 50% సాయిల్, 50% కంపోస్ట్లు. ఏమైనా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటాయి, కిచెన్ వేస్టేజ్ కానివ్వండి, కౌ మాన్యూర్ కానివ్వండి, లేదంటే వర్మీ కంపోస్ట్ కానివ్వండి, లీఫ్ కంపోస్ట్ కానివ్వండి. లీఫ్ కంపోస్ట్ అచ్చంగా అలా పెట్టేసినా కూడా మనకు గ్రోత్ ఉండదు. లీఫ్ కంపోస్ట్తో పాటు కౌ మాన్యూర్ కానీ, కిచెన్ వేస్టేజ్ కానీ ఏదైనా కలిపి పెడితేనే మనకి సాయిల్ ఫర్టిల్గా తయారవుతుంది, చక్కగా మనకి గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మొక్క మొదల్లో ఏం వేసానో చూడండి. అంతకు ముందు వరకు వాటర్ పట్టేసేదాన్ని డైలీ కూడా. తర్వాత 2 డేస్కి ఒకసారి ఇవ్వడం మొదలుపెట్టాను ఈ శీతాకాలం.
తర్వాత పూత వచ్చింది. ఉల్లి తుక్కు అండి, ఉల్లి తుక్కు మొత్తం వేసేసాను. ఎప్పుడైనా ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడు ఏదైనా చికెన్ లాంటిది కానీ పచ్చిరొయ్యలు లాంటివి కానీ ఏదైనా కడిగి నీళ్ళు ఉంటే మటుకి నేను టెర్రస్ మీద తీసుకొచ్చి వేస్తూ ఉంటాను. అంటే పత్తింతనంగానే చూసుకుంటాను అంటాను కదా, కొంచెం అపురూపంగానే చూసుకుంటాను అనమాట. ఏది బయటకు వృధాగా పోనే ఉన్నా కొంచెం నాకు పని శ్రమ అయినా కూడా పైకి తీసుకొచ్చి వేస్తూ ఉంటాను. మనం మొక్కలు పెంచేటప్పుడు కొంచెం అంటే తెచ్చినట్టు పెట్టేసి కాయమన్నా కాయదు. నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పోతున్నప్పుడు తెచ్చుకోండి. నేనైతే ఇది పోత లేదు కానీ ఇది చాలా బాగా కాసేస్తుంది అంటండి అన్నారని నేను తీసి తెచ్చి పెట్టుకున్నాను. అంతే, మన దగ్గరకు వచ్చిన ఒక 8 monthsకి అంతే, 8 monthsకి మనకి పూత అనేది వచ్చింది. ఇదిగోండి కాయలు అయితే చూసారా అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇవి గుత్తుల కింద చిన్నగా వస్తుందండి. దీని ఒక ఫ్లవర్ ఇదిగోండి ఇలా ఉంటుంది, మీకు కనబడుతుందా? దగ్గర చూపించాను నాన్న. చిన్నగా ఉండి గుత్తుల కింద వచ్చేసింది. ఇక్కడ ఇన్ని కాయలు ఉన్నాయి కదండి, ఇదిగోండి చాలా వచ్చినాయి. ఇలా చెట్టు నిండా వచ్చేసినాయి. మీకు కాయలు కొంచెం పెద్ద అయ్యాక చూపిందాం, కనబడవు కదా అని అన్నట్టుగా అనుకున్నాను. సరేలే మళ్ళీ ఉంటాయిలేండి, ఉండకుండా ఏముండవు. సరే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి చూపించేద్దాం అనిపించింది. ఇదిగోండి ఎన్ని గుత్తుల కింద వచ్చేసినాయో చూసారు కదా కాయలు అయితేనే. ఇదిగోండి పూత ఏమో ఇది ఇలా ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పూత దశ ఇది ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇంకా బాగా వస్తుందండి. మొక్కను ఎప్పుడు కూడా మనం వదిలేయకూడదు. తెచ్చిన తర్వాత 15 రోజులకు ఒకసారి కౌ మాన్యూర్ ఇవ్వడం కానీ, లేదంటే 10 రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్ కానీ. మనకి ఇప్పుడు కౌ మాన్యూర్ అందరికీ దొరకపోవచ్చండి. దొరకలేని వాళ్ళకి కిచెన్ వేస్టేజ్ ఎంత వస్తుంది మన ఇంట్లో, ఒక 2-3 మొక్కలకు సరిపడగా వస్తుంది. కానీ ఒక 10 మొక్కలు 20 మొక్కలు పెట్టుకుంటే కొంచెం మనకు కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి మనం మీకు ఏది వీలుంటే అది మటుకి ఖచ్చితంగా వేసుకోండి. నేను ఇప్పుడు ఉల్లిపాయ తుక్కు బయట నుంచి తెప్పించి ఇది వేసాను. నాకు ఉల్లినారు వేసిన ప్రతి కుండీలో కూడా ప్రతి మొక్క కూడా పూత వచ్చేసింది. అంటే మనం ఎప్పుడైనా నేనైతే అండి కిచెన్ వేస్టేజ్ అలా ఉన్న ఉల్లిపాయ తుక్కు అలా వేస్తాను. కానీ పని కొట్టుకుని ఇంతంత తుక్కు వేయగానే ఇదిగోండి నా ప్రతి కుండీలోనే ఉంటుంది. ఇదిగోండి ఈ కుండీలో వేసానా ఉల్లి తుక్కు, ఇదిగోండి ఈ కుండీలో వేసుకున్నానా, అలా అన్నమాట అండి. ఇంకా ప్రతి కుండీలోనే వేసుకున్నాను అనమాట నేను. నా గార్డెన్లో ఉల్లి తుక్కు వేసిన తర్వాత చాలా రకాల మొక్కలు, పంపర్ పనస కానివ్వండి, ఇది కానివ్వండి, పోతొచ్చి పిందులు అయ్యి వచ్చున్నాయి. ఎన్ని పిందులు నిలబడతాయో తెలియదు కానీ మీ ముందుకు తీసుకురావాలి. ఇలాంటి ఫ్రూట్స్ ప్లాంట్స్ని కూడా మనం సపోర్ట్ చేసుకుంటూ, మనకి మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి టెర్రస్ మీద పెంచుకోవచ్చు. మనకు టైం సరిపోదు, నాకు జాబ్ అది ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ మొక్కలు తెచ్చుకుంటే మెయింటెనెన్స్ తక్కువ అండి. పెస్ట్లు కూడా నాకు పెద్ద ఏమీ కనిపించలేదు. ఇది చలికాలంలో మనకు వచ్చే పెస్ట్ కాదు కానీ అదే కొంచెం దుమ్ము అది పడుతుంది కదండి, మంచు అదిని, దానికి మాట ఈ లీఫ్ అంతానే. చూసారు కదా మొక్క అయితే చాలా పెద్దగానే అవుతుంది. మనం ప్రూనింగ్ చేసేసుకుంటూ ఉండాలి. నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. టబ్ అయితే చూసారు కదా, నేను 100 రూపాయల టబ్బులోనే పెట్టాను. మడుల్లో అనుకోండి హ్యాపీగా పెట్టుకోవచ్చు. పెద్ద మొక్కలు అవ్వవు కాబట్టి ఫ్రూట్స్ మొక్కల్లో కొన్ని మొక్కలు సెలెక్షన్ చేసుకుని మీరు ఇచ్చుకోవచ్చు. ఇది ఎంత బాగా వచ్చిందంటే నిజంగా ఫస్ట్ ఫ్రూట్ టేస్ట్ చేయాలి. దేవుడు పెట్టిన తర్వాత టేస్ట్ చేస్తాం. ఇంతంత సైజ్ అవుతుంది ఈ ఫ్రూట్స్ అయితేనే. దీన్ని ఒక ఫ్రూట్ కూడా మీకు ఫోటో పెడతాను చూడండి. మొత్తం మనాలి చెర్రీ అంటే మరి మనాలి సైడ్ కాసే మొక్క అనుకుంటున్నాను, నా ఫ్రూట్ మొక్క అనుకుంటున్నాను. అటు సైడ్ ఉంటుందేమో. మనాలి చెర్రీ అని పేరు ఎందుకు వచ్చింది, అందుకే వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ఫెర్టిలైజర్స్ అయితే మీకు చెప్పాను కదా, నేను మజ్జిగ పొల్లటి మజ్జిగ కూడా స్ప్రే చేశాను అనమాట. పంపర్ పనసకాయకి చేసినప్పుడే దీనికి కూడా చేశాను, చెట్టుకి చేసినప్పుడే. బోన్ మిల్లు, భూశక్తి, మనకి వర్మీ కంపోస్ట్. భూశక్తి అనేది మటుకి నాకు చాలా బాగా యూస్ఫుల్ అయిందండి. నిజం చెప్తే నమ్మరు, మొక్క బాగా పెరిగిపోతుంది. మీరు అంటూ ఉంటారు కదా మీ గార్డెన్ ఎప్పుడు గ్రీనర్గా ఉంటుంది, ఏమిస్తారని. పంచగవ్య ఇస్తానండి. పంచగవ్య లేనప్పుడు భూశక్తి ఇచ్చుకుంటాను అనమాట. దానివల్ల ఏంటంటే అండి మొక్క బలంగా పెరిగిపోతుంది. అంటే ఈల్డ్ తర్వాత వస్తుంది, ముందు మొక్క మటుకి ఏపుగా పెరుగుతుంది అనమాట. ఈల్డ్ రావాలనుకోండి అప్పుడు మనం బోన్ మిల్ అది ఇచ్చుకున్నా కూడా బాగుంటుంది. నాకు చాలా బాగా 2 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి, బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నేను ఫ్రూట్స్ ఇంకా సపోటాలు అయితే ఇంకా అంత ఇంత కాదు, చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ సంవత్సరం అయితేనే. నేను అసలు బయట మార్కెట్లో ఉండే ఫ్రూట్స్కి ఈ ఫ్రూట్స్కి అసలు టేస్ట్ అయితే అసలు భలే డిఫరెంట్ మాట. మొత్తం ఎంత పంచదార పానకం అంటే అండి పొడుగ్గా కాసినాయి కదండి, అదైతే ఇంక అసలు ఇంకా బెల్లం నోట్లో వేసుకుని తింటున్నట్టే ఉంది నాకైతేనే. ఈసారి ఎప్పుడైనా మళ్ళీ కాస్తే చూడాలి. ఇంకా అసలు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ ప్లాంట్ని. అంత బాగా నచ్చింది నాకు, ఫ్రూట్స్ అంత బాగా ఇచ్చింది. ఇంకా పెస్ట్లు వచ్చేసరికి అండి నాకేం పెద్ద పెస్ట్లు అయితే కనపడలేదు. మొత్తం గొంగలు తినడం కానీ అటువంటిది అసలు ఏమీ లేదు. నేను ప్రూనింగ్ చేసుకోవడమే. పక్షులు మటుకు తినేసి ఇదిగోండి ఇలాగా కొంచెం
వేస్ట్గా ఉయ్యడం అది ఉంటుంది కదా, అలా చేయడం తప్ప కానీ ఈ లీఫ్ల మీద లేకపోతే చాలా బాగా వచ్చేసినాయి. ఏమైనా ఫ్రూట్స్ ఉంటే మటుకు అవి చక్కగా కిలకిలకిలమంటూ ఉంటాయి. ఏమీ లేవనుకోండి అసలు ఒక్కటి కూడా రాదు. చూసారా ఈరోజు ఏమీ రాలేదు, వాటి తెలివితేటలు మామూలుగా ఉండమాట. ఇదండి ఈరోజు అయితే నీ మనాలి చెర్రీ ప్లాంట్ అయితే ఇది నేను 200కో 250కో 200కో తెచ్చుకున్నానండి. పళ్ళు చూడడానికి కొంచెం వెరైటీగానే అనిపించింది నాకు. వీటిని చూస్తే దేన్ని పోలి లేవు. నిమ్మకాయ అంటే రేగుపళ్ళు ఫ్లవర్స్ ఉండవు. దీనికి చివరిన ఫ్లవర్స్ కింద ఉన్నాయి రేగుపల్లికి. చూద్దాం మరి ఎంత సైజ్ అవుతుందో నాకైతే తెలియదు. ఫస్ట్ టైం గ్రోత్ చేయడం కదండి, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి గ్రాఫ్టెడ్ వెరైటీ తెచ్చుకోండి. మన ల్యాండ్లో ఫ్రూట్ టబ్లో కానీ బ్లాక్ టబ్లో కానీ లేదంటే మెరూన్ మనకి రెడ్ కలర్లో కూడా టబ్స్ వస్తున్నాయి కదా, ఆశీష్ గారి దగ్గర ఉన్నాయి, మంచి క్వాలిటీ ఉన్నాయి. అవేనా మీరు తీసుకోండి. ఎందుకంటే నేను వాడుతున్నాను, అసలు కలర్ కానీ అసలు ఎప్పుడు చేంజ్ అవ్వలేదు. ఆ టబ్బు చూపించినానా, అసలు ఈ ఎండ్లో పెట్టినా కూడా అండి కలర్ అది చేంజ్ అవ్వలేదు. క్వాలిటీ విషయంలో ఆశీష్ గారి దగ్గర తీసుకుంటే మీరు టబ్స్, ఈ కలర్ టబ్స్ తీసేసుకుంటే మీకు గొడవ ఉండదండి. అన్నీ ఒక లెవెల్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రూట్స్ మొక్కలు కూడా పెట్టేసుకోవచ్చు. నేను అందులో బార్బడి చెర్రీస్ పెట్టాను. ఇదండి ఈ రోజు అయితే మీకు వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. కొత్త వాళ్ళు కూడా చూస్తారండి. నచ్చితే కనుక లైక్ ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.